హలో అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారనేసి. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్‌బీసీ వ్లాగ్స్. ఇంకా వీడియోలోకి వెళ్తే గనుక మీరందరూ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! ఈరోజు మా పాప బర్త్‌డే అనమాట. ఏప్రిల్ 20. సో, ఆ రోజు మా పాప బర్త్‌డేకి గిఫ్ట్ ఏమి ఇవ్వాలా అని అడుగుతుంటే తను అడిగేది, అమ్మ బన్నేరుగట్ట పార్క్‌కెళ్దాం అనేసి. సో, మేమైతే పార్క్‌కెళ్ళామండి. ఇక్కడ చూడండి. బన్నేరుగట్ట పార్క్ చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. పేషెన్స్ ఉండాలి మనకి నడవడానికి, కానీ చూడడానికి పర్వాలేదు బానే ఉంది. అక్కడ జిరాఫీ చూడండి కదులుకోకుండా ఉంది. ఇంకొక జిరాఫీ, 2 జిరాఫీస్ ఉన్నాయి. కానీ స్టార్టింగ్‌లో అయితే ఒక జీబ్రా కూడా ఉన్నింది చూడండి. అది నేనక్కడ వాయిస్ ఇవ్వడం మర్చిపోయాను. ఇక్కడ జిరాఫీ చూడండి ఎంత నీట్‌గా వెళ్తా ఉందో. బాగుంది కదా చూడ్డానికి. అండ్ ఇంకొకటుంది కదా! అది మాత్రం కదలనే లేదండి. అక్కడే కూర్చొనుంది. చూడండి ఇప్పుడు కదిలింది. ఇలా మా పాప బర్త్‌డేకైతే పార్క్‌కెళ్ళాము. ఇదేంటో కూడా నాకు తెలీదు. మీకేమైనా దీని పేరు తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి కింద. నేనైతే జింకనే అనుకుంటున్నాను. కానీ జింకలాగా లేదు. అలా అని ఆవులాగా కూడా లేదు. ఏదో దూడ ఉంటుంది కదా! అలా ఉంది. ఆవు దూడలాగా. ఇంకిదైతే డైనోసార్ లాగా ఒక బొమ్మ పెట్టినారంతే. అది అయితే రియల్ కాదు. ఇంకిక్కడ మంకీస్ ఉన్నాయి. ఇక్కడ టైగర్ చూడండి. బెంగాల్ టైగర్ అంట అది. 2 ఉన్నాయండి. ఒకటి మాత్రం యాక్టివ్‌గా తిరుగుతుంది. మేము వెళ్ళింది ఆఫ్టర్‌నూన్ కాబట్టి అన్నీ లేజీగా ఉన్నాయండి. తినేసి బాగా పనుకొనేసినాయి. ఏవో ఒకటొకటి డబల్ డబల్ ఏసుంటే ఒక్కటి మాత్రమే తిరుగుతూ ఉన్నాయి. కానీ టైగర్ మాత్రం చాలా బాగుందండి చూడ్డానికి. ఇది మాత్రం చాలా యాక్టివ్‌గా తిరుగుతుంది. ఇక్కడికి, అక్కడికి. ఇంకొకటి అక్కడ పనుకొనుంది చూడండి. చూసారు కదా! ఇది మాత్రం ఇంకొకటి అప్పటినుంచి తిరుగుతూనే ఉందిది. ఇంకొకటి లాస్ట్‌లో పనుకోనుంది. కానీ పాపం ఇలా పార్క్‌లో పెట్టి బంధించడం బాధాకరమే కదండీ! దానికి సరైన ఫుడ్ ఉండదు. దాన్ని అడవిలో వదిలేస్తేనే దాని పాటికి తను తిని నెమ్మదిగా ఉంటాయి. ఇలా పార్క్‌లో పెట్టి బంధించి ఫుడ్డేస్తున్నారు. ఆ జంతువులను చూడడానికి మనం కూడా వెళ్తున్నాం. తప్పదు కదా! ఇంక పిల్లలకి చూపిచ్చాలి కదండీ వాళ్ళకి కూడా. మా బాబు కూడా ఇది ఫస్ట్ టైమ్ పుట్టినప్పటి నుంచి డైరెక్ట్‌గా యానిమల్స్‌ని చూసిందే లేదు తనైతే. డొమెస్టిక్ యానిమల్స్ అది. ఇప్పుడు తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు చూసి. ఇదోండి ఇంకొకటి అక్కడ పనుకోనుంది చూడండి. అది బాగా తిని, బాగా పనుకుంది. లేవగానే లేదు వాటర్‌లో నుంచి. బాగా ఎంజాయ్ చేస్తుంది వాటర్‌లో. ఆ వేడికి దానికి చల్లగా నీళ్ళలోనే ఉంది. ఇది మాత్రం బయట తిరుగుతూనే ఉంది. బావుంది కదా! బెంగాల్ టైగర్. నేను కూడా ఫస్ట్ టైమ్ చూసానండి ఇది డైరెక్ట్‌గా. ఇక్కడ చూడండి మా పాప, మా ఆయన, మా పిల్లోడు పులి దగ్గర ఫోటో దిగుదామన్నట్టు. దగ్గర నుంచి ఏం లేదు దూరం నుంచి. ఇక్కడ ఎలుగుబంటి. అది మాత్రం బయటికే రాలేదు. అక్కడక్కడే తిరుగుతుంది. ఇది ఆస్ట్రిచ్ అనుకుంటా అండి. నాకు తెలీదు పేరు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి కింద. ఇక్కడ నక్కుంది లాస్ట్‌లో. అందుకనే ఫోటో సరిగ్గా తీయలేదండి. ఇంకిక్కడొచ్చేసి మేము బోటింగ్‌కైతే వెళ్ళాము. చూడండి బోటింగ్‌కి మా శ్రీవారును, మా పాప తొక్కుతున్నారు. నేను, మా కొడుకు మాత్రం ఊరకనే కూర్చున్నాం. బావుందండి బోటింగ్ కూడా. ఆ నేచర్‌లో అక్కడే ఉండిపోవాలన్నంతగా ఉంది. కానీ వాళ్ళిచ్చేది ఒక్క రౌండే. కాకపోతే ఈ బోటింగ్‌కి మనము సింగిల్‌గా వెళ్ళాలి. మన ఫ్యామిలీ మాత్రమే అంటే రూ. 400 అంట. అదో అక్కడ వెళ్తున్నారు కదా! ఒక బోట్‌లో చాలా మంది. అలా వెళ్తే గనక పర్ పర్సన్ రూ. 150 అంట. అహా! పర్ పర్సన్ రూ. 50. ఇలా 3 మెంబర్స్, 4 మెంబర్స్ ఫ్యామిలీ మాత్రమే వెళ్ళాలనుకుంటే రూ. 400 అంటండి. నేనైతే రూ. 150కే వెళ్దామని చెప్పినా. కానీ మా పాప, మా ఆయన వద్దు మనం పర్సనల్‌గా వెళ్దాము. మన ఫ్యామిలీ మాత్రమే అనేసి వాళ్ళు పర్సనల్‌గా వెళ్ళాము. అలా వెళ్తే 400. అందరితో పాటు కలిసి ఎళ్తే గన పర్ పర్సన్ రూ. 50 మాత్రమే అండి. అలా కూడా వెళ్ళొచ్చు. కాకపోతే అలా మనం రైడ్ రైడ్ చేయడానికి ఉండదు కదా! డ్రైవర్ మాత్రమే ఉంటాడు బోట్‌లో డ్రైవర్ చేసే అతననేసి తనతో పాటు వద్దు అన్నారు వీళ్ళు. అదిగోండి అక్కడ వెళ్తున్నారు చూడండి. తను ఒక పర్సన్ డ్రైవ్ చేస్తున్నాడు. అందులో చానా జనాలున్నారు కదా! చాలా మంది.
దానికైతే పర్సన్‌కి 50. ఇలా మన ఫ్యామిలీ వెళ్ళాలనుకుంటే ఇంకా 400. ఒక బోట్‌కి 400. మా హస్బెండ్‌తో ఒకలా కలిసిపోయాడు. ఓ అమ్మా! అంటున్నాను. ఇక్కడ మా బాబు అయితే ఎంజాయ్ చేస్తున్నాడు బాగా. స్మైల్ ఇస్తున్నాడు చూడండి. వాటర్‌ని, వాటిని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు కొన్ని స్వీట్ మెమోరీస్ ఇయ్యాలి కదండీ పిల్లలకి. వాళ్ళకನ್ನು కొ వాళ్ళు అడుగుతారు. ఐదో, ఆరో అందులో మనం కనీసం రెండైనా తీర్చాలి కదా! వాళ్ళ కోరికలు. ఏమీ తీర్చుకోకుండా డైరెక్ట్‌గా ఊరికే ఉంటే మనం అమ్మా, నాన్నలం ఎందుకవుతామండి చెప్పండి. అని అన్నీ తీర్చకూడదు. ఏవో వాళ్ళు 5, 6 అడిగితే ఒకటన్నా తీర్చాలి కదా! వాళ్ళకి సంతోషము, ఒక స్వీట్ మెమోరీస్ ఇవ్వాలి కదండీ! చూడండి ఎంత బావుంది కదా నేచర్. చుట్టూ చెట్లు, మధ్యలో వాటర్. ఇక్కడ జింకలు చూడండి. జింకలు వీళ్ళకి బాగా చిక్కినట్టున్నాయండి చానా వరకు. ఎక్కడ చూసినా జింకలే వేసి పెట్టారు. ఇంకొకటి ఇదేంటో నాకు తెలీదు. మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఇది మాత్రం ఎలిఫెంట్. ఎలిఫెంట్ వావ్! ఎంత సరదాగా ఆడుతున్నాయి తెలుసా అవి బురదలో. భలే సరదాగా ఆటలాడుతున్నాయండి అవైతే. ఎలిఫెంట్స్. చూడండి. పాపం ఆ 2 ఏనుగులు మాత్రమే ఆటలాడుతున్నాయి. ఏ ఏనుగుని పిలుచుకోలేదు. అది ఫీల్ అవుతున్నట్టుంది. ఇప్పుడు 3 కలిసెళ్తున్నాయి. ఇంకా మాకిక్కడైతే నడిసి, నడిసి సాలయిపోయింది. మా బాబు ఎత్తుకో డాడీ అంటే మా హస్బెండ్ కూడా ఓపిక లేక నెత్తిన తల పైన భుజాల పైన ఎక్కించుకున్నాడు. ఇక్కడ చూడండి చిరుత, లెపర్డ్ 3 ఉన్నాయండి. మనకు మాత్రం ఒక్కటే కనిపిస్తుంది కదా! కానీ ఆ లాస్ట్‌లో చెట్టు దగ్గర 2 కూర్చున్నాయి చూడండి. ఇదొకటి పారాడుతుంది యాక్టివ్‌గా. అక్కడ ఒకటి లేస్తుంది. ఇంకక్కడ మేము ఆఫ్టర్‌నూన్ వెళ్ళాం కాబట్టి అవి చాలా లేజీ అయిపోయినాయండి. తినేసి ఆ ఉడుక్కి, ఎండకి దానికి కూడా ఒక తరా ఉన్నట్టుంటది కదా! పనుకొనే ఉన్నాయి అన్నీ వాటర్‌లో. ఇక్కడ చూడండి లయన్. ఏ లయన్ 2 ఉంటే 2 బాగా నిద్రపోయినాయి. పాపం చూడండి ఎంత బక్కగా అయిపోయినాయో దానికి ఫుడ్డే లేక. సరిగ్గా పెడుతున్నారో లేదో వాళ్ళు. చానా బక్కగా అయిపోయినాయి. ఇక్కడ బర్డ్స్ అండి. బర్డ్స్ ఏం అంత ఎక్కువగా లేవండి చెప్పుకునే అంత. జస్ట్ ప్యారట్స్ మాత్రమే ఉన్నాయి. దీంట్లోని కలర్స్ గ్రీన్, వైట్ ఇంకా నాటి కోడి, సిటీ కోడి ఇంకా ఏదో ఒక 2, 3 కోళ్ళున్నాయండి అంతే. బర్డ్స్ ఏమి అన్ని చెప్పుకునేంత లేవండి ఇక్కడ. ఇంకా ఈ బన్నేరుగడ్డ పార్క్‌లోనే ఇంకొక పార్క్ ఉందంటండి. బటర్‌ఫ్లై పార్క్ అనేసి. దానికి వెళ్ళేంత ఓపిక లేదు. మాకింకా ఇక్కడికే సుస్తయిపోయిందనేసి మేము వెళ్ళలేదండి. మేము 12:40కి అలా వెళ్ళాము. 4:45 5 అయిందండి. అక్కడే ఉండిపోయినాము అసలు. మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. అక్కడే చిక్కిన స్నాక్స్ తీసుకొని తిన్నాం. ఇక్కడ చూడండి ఒక పాము పెద్దది అనకొండలాగా ఉంది. ఆ చెట్ల మధ్యలో. పాముంది చూడండి. అనకొండ. కింద కూడా టేబుల్ దగ్గర ఒక పాముంది చూడండి. కింద. ఆ పైన ఒకటి, కిందొకటి. ఇంకా ఇవైతే టార్టాయిస్. ఇవి మాత్రం చాలా ఉన్నాయండి. ఇక్కడ చూడండి మొత్తం లైన్ పెట్టి పనుకునేసాయి. క్యూ కట్టినయివి. ఇది కూడా ఆస్ట్రిచ్ అనుకుంటానండి. ఇక్కడ స్నేక్ పెద్దది కోబ్రా.
ఇదండి ఇంకొక కోబ్రా. పైనుంచి అప్పుడే పడిందండి చెట్లో నుంచి కిందికి వస్తాంది మీదికి. మేమైతే 3 కోబ్రాలు చూసినామండి ఇక్కడ. ఒకటి పైనుంచి చెట్ల నుంచి పడింది ఇదొకటి, అదొకటి పనుకోయిందొకటి, ఇంకొకటి లోపల చుట్టేసుకొని పడగెత్తుకుంది. ఇది చూడండి ఇదెళ్ళిపోయి ఆ పాము దగ్గరికెళ్ళిపోతది. ఇంకొక కోబ్రా ఉంది కదా అక్కడికి. అక్కడికెళ్ళిపోయి 2 చూడండి ఒకదాని మీద ఒకటి ఎలా ఉన్నాయో. అది అలా పోతాంటే ఇది ఇలా వచ్చేస్తుంది ఇక్కడికి. ఇంకొకటి అక్కడుంది. ఇదేమో నెమిలనుకుంటా అండి. నెమలే. ఇక్కడ ఊకే వాటర్ పెట్టినారు. క్రొకొడైల్స్ ఏసేకి. ఇంకా మా అక్కడే పార్కుంది. ఆ పార్క్‌లో కొంతసేపు ఆడుకున్నారు మా ఇద్దరు పిల్లలు. వాళ్ళొక్క చోట ఆడరండి. అక్కడ, ఇక్కడ, అక్కడ, ఇక్కడ తిరిగి, తిరిగి ఆ డ్రెస్ చూడు ఏం చేసుకున్నాడో. ఏమంటే పిల్లలెళ్ళినప్పుడు మనం ఒక 2 డ్రెస్సులు కంపల్సరీ తీసుకెళ్ళాలండి. లేకపోతే వాళ్ళంతా డ్రెస్ కలరిచ్చేస్తారు. నేనైతే ఒక డ్రెస్ తీసుకెళ్ళాను. అందుకే వాళ్ళని వదిలేసాను ఎట్లన్నా ఆడుకోని అనేసి. ఆడుకున్న తర్వాత డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను ఆ బాబుకి. వాళ్ళ పిల్లలు కదా! మనం ఫ్రీగా వదిలేయాలండి. మట్టిలో ఆటలాడొద్దు. డ్రెస్ గలీజవుతుందంటే ఇంకా తీసుకెళ్ళడం దేనికి? వాళ్ళని ఫ్రీగా వదిలేసి ఆటలాడిపిస్తేనే కదా! అందుకనేసి ఒక డ్రెస్ తీసుకెళ్ళాను. ఇంకిక్కడికైతే మేము హోటల్‌కెళ్ళాము. నైటు 9:30 అట్లా అవుతుంది. ఆ హోటల్ పేరొచ్చేసి కృతింగ రెస్టారెంట్. చాలా బావుంటది. నా ఫేవరెట్ అది. స్పైసీగా మంచిగా ఇస్తారు. ఇక్కడ మేమందరమైతే భోంచేసాము. ఒకరు చికెన్ బిర్యానీ తీసుకున్నారు, ఒకరు ఫ్రాన్స్ తీసుకున్నారు, ఒకరు మటన్ తీసుకున్నారు. మా బాబు అందరూ కలిసి కొంచెం కొంచెం మా బాబు చూడు పీస్ చూపిచ్చేది. మటన్ పీస్. తనైతే ఫ్రాన్స్ చూపిస్తుంది. ఇంకంతా ఖాళీ చేసి ఇంటికెళ్ళాం. బాయ్ అండి. థాంక్ యూ.